తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతున్న పంట వరి. ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం, నీటి వసతి, చీడపీడల ఉధృతి, విత్తనాలు వేసే కాలాన్ని బట్టి శాస్త్రవేత్తలు పలు రకాల వరి వంగడాలను రూపొందించారు. అన్ని ప్రాంతాలకు అన్ని రకాలు అనువు కాదు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు, నేలలు ఇతర జిల్లాలకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువ. ఈ పరిస్థితులకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానంలో అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక వరి వంగడాలను రూపొందించారు. మరి వీటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే వ్యవసాయంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరుగాంచాయి. ఏటా తుఫానుల బెడదతో పంటలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. ఈ సమస్యల నుండి అధిగమించేందుకు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ఇప్పటికే 10 వరి రకాలను రూపొందించింది. అయితే ఇందులో 5 రకాలు మాత్రం దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. మరి వాటి గుణగణాలేంటో రాగోలు శాస్త్రవేత్త కె మధుకుమార్ ద్వారా తెలుసుకుందాం. వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు అనేది ఈ 3 ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు అనువైన వరి వంగడాలు తయారీకి ఉద్దేశించబడింది. ఈ పరిశోధనా స్థానం ద్వారా ఇప్పటి వరకు 10 రకాలను విడుదల చేయడం జరిగింది. అవి గుత్తుకృష్ణ కాటుకులు, వంశీ, మహేంద్ర, పుష్కల, శ్రీకాకుళం సన్నాలు, వసుంధర, శ్రీకోర్మ, శ్రీ సత్య, వంశధార. ఈ 10 రకాల్లో ముఖ్యంగా పుష్కల అనే రకం షష్టికంగా శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాచుర్యం పొందిన పాత రకం. ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్న రకాలకు వస్తే ఆర్జిఎల్ 2537 శ్రీకాకుళం సన్నాలు అంటారు. దీన్ని లోకల్గా పొడుగు సిఆర్ అనే పేరుతో పిలుస్తారు రైతులు. ఈ రకం 155 నుంచి 160 రోజుల కాల పరిమితి కలిగి ఆలస్యంగా నాటుకోవడానికి, తర్వాత ఏజ్ నర్సరీకి చాలా అనువైన రకం. ఈ రకం ఉల్లికోడను తట్టుకుంటుంది. అలాగే ఫీల్డ్లో వచ్చేటటువంటి అగ్గి తెగుల్ని, ముంపుల్ని, ఇలాంటి వాటిని కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం యొక్క బియ్యం తినడానికి చాలా బాగుంటుంది. ఈ రకం ఎక్కువగా విశాఖ జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. ప్రకృతికి సంబంధించినటువంటి మొదటి నారుకు కానీ లేదా నీటి ముంపు ప్రాంతాలకి చాలా అనువైన రకం. ఈ రకం దిగుబడి 30 బస్తాల నుంచి 33 బస్తాల వరకు అనుకూల పరిస్థితిలో వస్తుంది. ఇది ఫోటో సెన్సిటివ్ రకం, అంటే ఎప్పటి వేసినప్పటికీ కూడా డిసెంబర్ 15కి కోతకు వచ్చేటటువంటి రకం. ఈ రకం తర్వాత ప్రాచుర్యం పొందిన మరొక రకం వసుంధర, అంటే ఆర్జిఎల్ 2538 అంటారు. దీన్ని పొట్టి సిఆర్ అని కూడా పిలుస్తారు. ఇది 135 రోజుల కాల పరిమితి గల మధ్యస్థ కాల పరిమితి గల రకం. ఇది ఉల్లికోడును, మొదలనారుని తట్టుకుంటుంది. గింజ చేను మీద రాలదు. పైగా నీటి ఎద్దడి ప్రాంతాలకు, తర్వాత వర్షాధార ప్రాంతాలకు కూడా అనువైన రకం. దిగుబడి వచ్చేసరికి 6 టన్నులు, హెక్టార్కి 6 టన్నులు, అంటే 30 బస్తాల దిగుబడిని ఇచ్చేటువంటి మధ్యస్థ కాల పరిమితి గల రకం. ఈ రెండు కూడా తెల్లగింజ రకాలు. వీటితో పాటు వంశధార అని కొత్త రకం 2010లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎర్రగింజ రకం, స్వర్ణ నుంచి తయారు కాబడిన రకం. ఇది 150 రోజుల కాల పరిమితి కలిగి మొదలనారుని తట్టుకుంటుంది. మొదలనారు వేసిన అధిక దిగుబడులు వస్తాయి. ఉల్లికోడిని తట్టుకుంటుంది. అలానే తక్కువ ఎరువులతో కూడా అధిక దిగుబడిని ఇచ్చే రకం స్వర్ణలాగా. ఇది 30 బస్తాల నుంచి 35 బస్తాల ఎకరాకి దిగుబడిని ఇచ్చేటువంటి రకం. ఈ రకంతో పాటు శ్రీకోర్మ అనే ఆర్జిఎల్ 2332 అనే రకం ఒకటి ఉంది. అది తెల్లగింజ రకం, 150 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఉల్లికోడిని తట్టుకుంటుంది, చేను పడిపోదు. ఈ మొదలనారు నాటుకోవడానికి, ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా అనువైన రకం. దిగుబడి కూడా బాగుంటుంది. ఈ రకం సాంబ మసూరి అనే రకం నుంచి ఒక పేరెంటల్గా తయారు చేయబడిన రకం. తినడానికి కూడా బాగుంటుంది. ఇది కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రాచుర్యం పొందిన రకం. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన రకాల్లో కొత్త రకాలన్నీ కూడా దీర్ఘకాలిక పరిమితి ఉన్న రకాలు కాబట్టి ఈ రకాలని నీటి వస్తున్న ప్రాంతాల్లో వేసుకోవాలి. ఎక్కడైనా నీటి ఎద్దడి ఉన్నట్టయితే ఆర్జిఎల్ 2538 అనే రకం, అంటే పొట్టి వసుంధర అనే రకాన్ని వేసుకుంటే బాగుంటుంది.
ఇవన్నీ కూడా నీటి ఎద్దడి ఉన్నప్పటికీ కూడా ముదర నారు నాటుకోవడానికి అనువైన రకాలే కాబట్టి ఒకవేళ నీరు విడుదల లేట్ అయిన కాలువల్లో 40 నుంచి 50 రోజుల నారు కూడా నాటుకున్నా సరే 24 బస్తాల దిగుబడినిచ్చేటువంటి రకాలను. ఎప్పుడూ మూస పంటలైన పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్న రైతులకు లాభ నష్టాల మాట పరిపాటిగా మారింది. పదే పదే వేసిన పంటలే వేయడం వల్ల సాగులో ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిసార్లు పెట్టుబడి కూడా రాక వ్యవసాయం వదిలేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ తోటలో అంతర పంటగా బంతిపూల సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పసుపు నారింజ రంగులతో వెరబూసిన ఈ బంతి తోటను చూడండి. పామాయిల్ తోటలో ఎత్తైన బెడ్లపై పాలీమల్చింగ్ విధానంలో నూతన సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల మొక్కల నిండుగా పూలతో తోట కళకళలాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో ఉన్న ఈ తోట రైతు పెండ్యాల రామచంద్రయ్యది. ప్రస్తుతం పంట దిగుబడులు తీస్తున్నారు. రైతు రామచంద్రయ్య కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఒకే పంటపై ఆధారపడకుండా పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. ప్రధాన పంటగా పామాయిల్ సాగు చేస్తూనే అంతర పంటలుగా పూలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. బంతి పూల పంటకాలం 120 రోజులు ఉంటుంది. సాధారణంగా ఎకరానికి 10,000 మొక్కలు అవసరం. కానీ అంతర పంటగా కాబట్టి ఈ రైతు ఎకరానికి 7 నుండి 8,000 మొక్కలే నాటాడు. పాలీమల్చింగ్ విధానాన్ని ఉపయోగిస్తూ డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. సమయానికి అనుకూలంగా సూక్ష్మ పోషకాలు, ఎరువులు అందించడంతో మంచి దిగుబడులు పొందుతున్నారు. ప్రధాన పొలంలో నారు నాటిన 35 నుండి 40 రోజులకు దిగుబడి ప్రారంభమవుతుంది. ఇలా 60 రోజుల పాటు దిగుబడి వస్తుంది. వచ్చిన దిగుబడిని చుట్టుపక్కల మార్కెట్లలో అమ్ముతున్నారు. ఇతర పంటల కాలం ఎక్కువ కాబట్టి తక్కువ కాలంలో అంటే 120 రోజుల్లోనే పంట పూర్తయ్యే బంతి సాగును ఎంచుకున్నారు రైతు. పెట్టుబడి తక్కువగా ఉండటం, సీజన్ల వారీగా ప్రణాళికలు వేసుకుని సాగు చేస్తూ ఎకరానికి 1,00,000 నుండి 2 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. మేము అనేక రకాల వ్యవసాయాలు చేస్తూ ఉంటాం. వరి, మొక్కజొన్న, కూరగాయలు, మరి అదేవిధంగా పువ్వులు కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు ఈ పామాయిల్ తోటలో అంతర పంటగా మేము ఈ బంతిని సాగు చేయడం జరుగుతుంది. ఇది వెండాస్ కంపెనీ బిగ్ బాల్ అనే వెరైటీని ఎల్లో బంతిని సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అష్టగ్రంథి అనే రెడ్ కలర్ వెరైటీని కూడా సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నాటు బంతి కూడా సాగు చేయడం జరుగుతుంది. ఈ బిగ్ బాల్ వచ్చి వెండాస్ బిగ్ బాల్ వచ్చి మంచి దిగుబడినిచ్చే విత్తనాలు. అదేవిధంగా నాటు వెరైటీ కూడా మార్కెట్లో మంచి రేటు తోటి ఉంటుంది. ఇది దాని గురించి కొద్దిగా దిగుబడి తక్కువ ఉన్నా కానీ మంచి రేట్ అయితే వస్తుంది. మేము దగ్గరలో ఉన్న నర్సరీల్లో ఈ విత్తనాన్ని మొక్క కట్టించడం జరుగుతుంది. ఈ మొక్క కట్టించిన 30 రోజులు, 25 రోజుల నుంచి 30 రోజుల్లో మేము ఈ మొక్కని ప్రధాన పొలంలో నాటడం జరుగుతుంది. ఈ విత్తనం మామూలుగా మేము కొనడానికి ₹1.5 నుంచి ₹2 వరకు పడుతుంది. ఇది నర్సరీలో పెంచడానికి వాళ్ళకి ఒక మొక్కకు వచ్చి 50 పైసల నుంచి 60 పైసల వరకు ఇవ్వడం జరుగుతుంది. మేము మామూలుగా మొక్క కొనటం అయితే ₹3 నుంచి ₹3.5 వరకు. ఇప్పుడు సీడ్ రేట్ బాగా పెరగటం వల్ల ₹3 నుంచి ₹3.5 వరకు ఈ మొక్కను కాస్ట్ అవుతుంది. ఇది ఎకరానికి వచ్చి 7,000 నుంచి 8,000 వరకు ఎకరం పొలంలో నాటడం జరుగుతుంది. వీటికి ఎక్కువగా ఫంగస్ సంబంధించినటువంటి తెగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటికి ఫంగసైడ్స్, బ్లైటెక్స్, కార్బండిజం, M45 లాంటి మందుల్ని ఎక్కువగా పిచికారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రోత్కి వచ్చి మన 320, 390 లాంటి స్ప్రే చేయడం జరుగుతుంది. అదేవిధంగా పురుగుకి ఇమామైథిన్ బెంజని, క్రొక్లైన్ లాంటి పురుగు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ ప్లాంటేషన్ చేసేటప్పుడు బోధికి మధ్యన 25 అంగుళాలు, మొక్కకి మధ్యన 25 అంగుళాలు దూరం ఉండేలా పెట్టి ఈ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ మొక్కల్ని మేము తీసుకొచ్చే ముందు దుక్కులో DAP లాంటి ఎరువులను వేసి దుక్కు దున్ని బోధులు వేస్తాం. బోధులు వేసిన తర్వాత దానికి వాటర్ పెట్టి మొక్కల్ని నాటడం జరుగుతుంది.
మొక్క పెట్టిన తర్వాత వారం రోజులు అంటే 7 రోజుల్లో ఫస్ట్ ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు 28 కాంప్లెక్స్ మందుని ఇచ్చి ఇరిగేషన్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఫస్ట్ దశలో 15 రోజుల్లో ఫస్ట్ ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత ఈ బ్లైటెక్స్ అనే మందుని ఒక 200 లీటర్ల నీటికి ఒక 1/2 కిలో బ్లైటెక్స్ని కలిపి ఈ మొక్కల యొక్క వేరు భాగం మీద ఇవ్వటం జరుగుతుంది, కాండం మీద. తర్వాత దీనికి ఎక్కువగా ఈ మాగుడు సంబంధించినటువంటి ఫంగస్ బాగా ఎక్కువ వస్తుంది. దీనికి ఎక్సాకాంజల్ కాంటాఫ్ అని, M45 బావిస్టాన్ ఇలాంటి ఫంగస్ మందులని స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ మొక్కలు నాటిన తర్వాత 35 నుంచి 40 రోజులకి మనకి క్రాప్కి వస్తాయి. 40 రోజులకి మనకి మొక్క పెరుగుదలను బట్టి మనకున్న నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం ఒక ఎకరా నుంచి ఒక 5 టన్నులు 6 టన్నులు 7 టన్నుల వరకు ప్రతి రైతు తీసుకోవచ్చు. కనీసం కేజీ మనకి 20 రూపాయల రేట్ అమ్మినా, 10 రూపాయల రేట్ అమ్మినా, 50 రూపాయల రేట్ అమ్మినా, 60 రూపాయల రేట్ అమ్మినా, యావరేజ్గా 1,00,000 రూపాయల వరకు ఖర్చు అయినా ఇంకా 3 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ మార్కెటింగ్ అనేది మార్కెట్తో పాటు కూడా ఇక్కడ లోకల్ ఎకేషన్స్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, గృహ ప్రవేశాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు, ఇలాంటి ఫంక్షన్స్ కూడా వచ్చి ఈ డెకరేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే కొంతమంది వీళ్ళు కూడా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు దగ్గర ఎంత రైతు సేల్ చేయగలిగితే ఆ రైతుకి మంచి లాభాలు అనేది వస్తాయి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర పువ్వులు తీసుకెళ్తే ఫ్రెష్గా ఉండటం వల్ల మంచి రేట్ ఇచ్చి తీసుకెళ్తారు. దాని గురించి మనకి మంచి ఆదాయం వస్తుంది. బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. బత్తాయి తోటలు ఎక్కువగా తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం బత్తాయి కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పిందె దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నల్లి పురుగులు, పండ్ల నుంచి రసం పీల్చే రెక్కల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత బత్తాయి పంట 3వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బత్తాయి విస్తీర్ణంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం వేసవి పంటను తీసుకున్న రైతు తోటలకు విశ్రాంతినివ్వగా మరికొంతమంది రైతులు వర్షాకాలం అంటే సీజన్ పంటను తీసుకుంటున్నారు. శీతాకాలపు పంట తీసుకునే తోటల్లో కాయ పిందె దశలో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మంగునల్లి ఆశించి విపరీతంగా నష్టం కలిగిస్తోంది. ఈ నల్లి కాయలపై రసం పీల్చడం వలన ముదురు గోధుమ రంగు లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. దీంతో కాయలు చిన్నవిగా ఉండి తోలు గట్టిగా పెళుసుగా తయారవుతున్నాయి. వీటికి సరైన మార్కెట్ ధర పలకదు. మంగునల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 2 నుంచి 3 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థయూరాన్ 1.5 గ్రాములు లేదా థయోమితాక్సామ్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ముఖ్యంగా కోత దశలోని కాయలను రెక్కల పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటిని ఫ్రూట్ మాత్ అంటారు. పండ్లపై సన్నని రంధ్రం చేసి రసం పీల్చేయడం వల్ల కాయలు పక్వానికి రాకముందే పండి రాలిపోతాయి. రంధ్రాలలో శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు చేరి పండ్లు కుళ్ళిపోతాయి. దీనినే డాగు అంటారు. రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చెయ్యాలి. రాత్రి వేళల్లో లైట్ల కాంతికి ఈ రెక్కల పురుగు ఆకర్షింపబడుతుంది. హెక్టారుకు ఒక ఫ్లోరోసెంట్ బల్బును కాయలు పక్వానికి రాకముందే ప్రతిరోజు రాత్రి 7 నుండి ఉదయం 6 గంటల వరకు పెట్టాలి. సాధారణంగా కాయ కోతకు వచ్చే నెలల్లో దీపపు ఎరలను పెట్టుకోవాలి. లైట్ల కింద మలాథియాన్ 1 మిల్లీలీటర్, పంచదార 1% పండ్ల రసంలో కలిపిన మిశ్రమాన్ని ఉంచి పురుగులను అరికట్టాలి. కాయలకు బుట్ట కట్టడం వల్ల రక్షణ ఏర్పడుతుంది. తోట చుట్టూ ఉన్న పొదలను, తిప్పతీగలను తీసివేస్తే ఈ రెక్కల పురుగు బెడదను తగ్గించుకోవచ్చు. వ్యవసాయ
వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాత జీవాల పెంపకం రైతుల ఆదరణ పొందుతోంది. పాడి పరిశ్రమ కన్నా జీవాల పెంపకం సులభంగా ఉండటం, అంతేకాక మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో వీటి పెంపకం ఎందరో నిరుద్యోగ యువతకు సైతం లాభసాటి వ్యాపకంగా ఉంది. అయితే కొత్తగా పెంపకం ప్రారంభించుకోవాలనుకునే వారు మేకలు పెంచాలా లేక గొర్రెలను ఎంచుకోవాలా, అసలు పెంపకంలో ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి, నిర్వహణలో ఎలాంటి మెళకువలు పాటించాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నానాటికి వ్యవసాయంలో ఎదురవుతున్న ఆటుపోట్లను తట్టుకోవడానికి దాని అనుబంధ రంగాలు రైతుకు ఎంతగానో చేయూతనిస్తున్నాయి. వీటిలో పాడి పరిశ్రమ తరువాత అత్యంత ఆదరణ పొందుతున్న రంగం జీవాల పోషణ. ఒకప్పుడు కులవృత్తిగా ఉన్న వీటి పెంపకం నేడు మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో వాణిజ్య రూపును సంతరించుకుంది. అనావృష్టి పరిస్థితులను సైతం తట్టుకునే స్వభావం ఉండటం వల్ల వీటి పెంపకం చిన్న సన్నకారు రైతులకే కాదు, నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి మార్గంగా నిలుస్తోంది. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి చక్కటి ఉదాహరణ జీవాల పోషణ. కొత్తగా జీవాల పెంపకం ప్రారంభించాలనుకునేవారు ముందుగా వారి ప్రాంతాలలో వేటి మాంసానికి డిమాండ్ ఉందో ఒక అవగాహనకు రావాలి. అటవీ ప్రాంతాలు, బంజరు భూములు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మేకల పెంపకం మంచిది. అదే పశుగ్రాసాలు పెంచుకోవడానికి అనువైన స్థలావకాశం. సమృద్ధిగా నీరు ఉన్న ప్రాంతాల్లో గొర్రెల పోషణ లాభదాయకంగా ఉంటుంది. మేకలు తక్కువ కాలంలో ఎక్కువ సంతతిని వృద్ధి చేయగలవు. అదేవిధంగా గొర్రెలతో పోలిస్తే మేకలలో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. గొర్రెల్లో రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు నెల్లూరు జాతికి చెందిన పల్లా, జోడిపి, బ్రౌన్ రకాలు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణ ప్రాంతానికి దక్కని జాతి గొర్రెలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు మహారాష్ట్రకు చెందిన మాడ్గ్యాల్ అనే గొర్రె జాతిని కొంతమంది పెంపకం చేస్తున్నారు. నెల్లూరు జాతి గొర్రెలు అధిక మాంసోత్పత్తిని ఇస్తాయి. పొట్టేళ్లైతే 50 కిలోలు, ఆడగొర్రెలైతే 40 కిలోల వరకు బరువు పెరుగుతాయి. మేకలలో జమునాపరి, బార్బరీ, బ్లాక్ బెంగాల్, ఉస్మానాబాదీ, సిరోహి వంటి జాతులను మన ప్రాంతంలో రైతులు ఎక్కువగా పెంపకం చేస్తున్నారు. వీటిలో బ్లాక్ బెంగాల్, బార్బరీ జాతులను కంచె మేకలుగా పిలుస్తారు. పొట్టిగా ఉంటాయి. ఈతకు 3 నుంచి 4 పిల్లలు వచ్చే అవకాశం ఉండటం వల్ల జమునాపరి, సిరోహి జాతిలో ఒక్కో పోకు మేక 60 నుంచి 70 కిలోల బరువు తూగుతుంది. ఆడమేకలు 40 నుంచి 50 కిలోల బరువుతో అధిక పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటితో పాటు స్థానికంగా అభివృద్ధి చెంది వివిధ రంగుల్లో లభ్యమయ్యే మహబూబ్ నగర్ జాతి మేకలను కూడా పెంపకానికి ఎంచుకోవచ్చు. వీటి బరువు 50 నుంచి 70 కిలోల వరకు ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. జీవాల పెంపకంలో లాభ నష్టాలు ఆ మంద యొక్క పునరుత్పత్తి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కావున జీవాల ఎంపిక, పోషణ, పునరుత్పత్తి వంటి విషయాలలో పెంపకందారులు అత్యంత మెళకువగా వ్యవహరించాలి. మొదటిసారి 50 ఆడజీవాలతో పెంపకం ప్రారంభించి అనుభవం వచ్చాక సంఖ్యను పెంచుకుంటే పరిశ్రమ లాభాల బాటలో ఉంటుంది. ప్రతి 25 ఆడగొర్రెలకు ఒక పొట్టేలు సరిపోతుంది. మందలో పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే విత్తన పొట్టేలు కీలకం. కనుక పొట్టేలు ఎంపికలో రైతులు తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలి. విత్తన పోతును ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. మందలో పుట్టిన పోతును కాకుండా వేరే మందలోని విత్తన పోతును ఎన్నుకుంటే మంద వృద్ధి బాగుంటుంది. జీవాల ఎంపిక తరువాత రైతులు దృష్టి పెట్టాల్సిన అంశం వసతి ఏర్పాటుపైన. ఉన్న ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో పాకను నిర్మించుకోవాలి. షెడ్లపై ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ ఖర్చుతో స్థానికంగా దొరికే ముడిసరుకులతో కొట్టాలను ఏర్పాటు చేసుకోవాలి. కొట్టంలో ప్రతి ఆడగొర్రెకు 1 చదరపు మీటరు స్థలం ఉండేలా ప్రారంభించబోయే జీవాల సంఖ్యను బట్టి షెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపిల్లలకు 0.5 చదరపు మీటరు స్థలం సరిపోతుంది.
అదే పొట్టేలుకైతే 2 చదరపు మీటర్ల స్థలం కేటాయించాల్సి ఉంటుంది. మేకలు ఎత్తైన ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడతాయి. అందువల్ల స్తోమతను బట్టి ఉత్తరప్రదేశ్లోని మేకల పరిశోధనా సంస్థ వారు రూపొందించిన విధానంలో షెడ్లు నిర్మించుకుంటే మంచిది. ఈ విధానంలో మొదటి అంతస్తులో మేకలు పెరుగుతాయి. క్రింద ఖాళీ స్థలంలో లిట్టరు చేరుతుంది. షెడ్డుతో పాటు జీవాలు తిరగడానికి వీలుగా గొట్టంలో ఉన్న స్థలానికి 3 ఖాళీ స్థలం ఆరుబయట ఉండాలి. వీటికి అవసరమైన నీటి తొట్టెలు, దాణా తొట్టెలను నిర్మించుకోవాలి. పాకల చుట్టూ నీడనిచ్చే ఎత్తైన చెట్లను పెంచినట్లయితే వేసవి కాలంలో ఉష్ణతాపం నుంచి జీవాలకు రక్షణగా ఉంటుంది. పూర్వం మన గ్రామాలలో మేత కోసం జీవాలను రోజంతా బయట తిప్పేవారు. దీనినే విస్తృత పద్ధతి అనేవారు. తరువాత 6 నుంచి 7 గంటలు బయట తిప్పుతూ మిగిలిన సమయం షెడ్లలో ఉంచి దాణాను అందించే పాక్షిక సాంద్ర విధానాన్ని అనుసరించినా ప్రస్తుతం పూర్తిగా షెడ్లలోనే ఉంచి పచ్చిమేతలను, దాణాలను అందించే సాంద్ర పద్ధతి ఆదరణ పొందుతోంది. సాంద్ర పద్ధతిలో పెంపకం చేపట్టినప్పుడు జీవాల ఎదుగుదల సామర్థ్యం ఎక్కువగా ఉండి మాంసోత్పత్తి అధికంగా ఉందని రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఈ విధానంలో పెంపకం చేపట్టేవారు ప్రతి 100 జీవాలకు 3 ఎకరాల్లో గ్రాసాల పెంపకం చేపట్టాలి. వీటిలో ఏకవార్షికాలతో పాటు బహువార్షికాలను కలిపి పెంచినట్లయితే గొర్రెలు, మేకల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించవచ్చు. గ్రాసాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న సమయాల్లో పచ్చిమేతలను సైలేజీగా నిల్వ చేసుకున్నట్లయితే వేసవి కాలాల్లో వాడుకుని మేతల కొరతను అధిగమించవచ్చు. మేతలతో పాటుగా సమీకృత దాణాలను అందించినట్లయితే జీవాల ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఇందుకోసం స్థానికంగా దొరికే ముడిసరుకులను ఉపయోగించుకున్నట్లయితే ఖర్చులను కొంతవరకు ఆదా చేయవచ్చు. ప్రతి 100 కిలోల దాణాకు మొక్కజొన్న 25 పాళ్లు, వేరుశెనగ చెక్క 32 పాళ్లు, గోధుమ లేక బియ్యపు తవుడు 40 పాళ్లు, ఖనిజ లవణ మిశ్రమం 2 పాళ్లు, ఉప్పు 1 పాళ్లు కలిపి తయారు చేసుకోవాలి. ఇలా స్వంతంగా తయారు చేసుకున్న దాణాన్ని ప్రతి పొట్టేలుకు జత కలిసే సమయంలో 500 గ్రాములు, మిగిలిన సీజన్లో 300 గ్రాముల దాణా అందిస్తే సరిపోతుంది. అదే ఆడవాటికైతే చూడి కట్టించడానికి 6 వారాల ముందు నుంచి రోజుకు 200 గ్రాముల దాణాను ఇవ్వాలి. చూలుతో ఉన్నప్పుడు 300 గ్రాముల దాణాను ప్రతి ఆడగొర్రెకు ఇవ్వాలి. అదే ఈనిన తరువాత 90 రోజుల వరకు 200 గ్రాముల దాణాను అందిస్తే సరిపోతుంది. వీటితో పాటు ఖనిజ లవణ మిశ్రపు ఇటుకలను షెడ్లలో వేలాడదీసినట్లయితే మేకలు వీటిని నాకుతూ ఉంటాయి. దీనివల్ల లవణ లోపాలు లేకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. పెంపకందారులు జీవాల ఆరోగ్య పరిరక్షణ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుని సలహాల మేరకు ఎప్పటికప్పుడు మందను పరిరక్షించుకుంటూ ఉండాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులను త్రాగించాలి. జీవాల పెంపకంలో ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే పిల్లలను కొనుగోలు చేసినప్పటి ధర, వాటి పెంపకానికయ్యే ఖర్చు, తిరిగి మాంసోత్పత్తికి విక్రయించేటప్పుడు పలికే ధరపై ఆధారపడి ఉంటుంది. ఆడజీవాలను మంద వృద్ధి కోసం ఉంచుకుని మగ జీవాలను అమ్మకం చేసినట్లయితే 2వ సంవత్సరం నుంచి అందే నికర ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పక్కా షెడ్లతో పెంపకం ప్రారంభించినట్లయితే 2 సంవత్సరాల్లో పెట్టుబడి చేతికొస్తుంది. మొదటి 2 సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడి స్థిరాస్తిగా నిలవడమేగాక 3వ సంవత్సరం నుంచి పెంచే సంఖ్యను బట్టి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.